ఇప్పుడు మనం వచనాలు అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. వచనాన్ని ఆంగ్లంలో మనం ఏమంటాం? నెంబర్ అని అంటాం. ఇది అవసరం లేదు కానీ తెలుసుకోవడానికి. వచనాన్ని ఆంగ్లంలో నెంబర్ అంటాం. వచనం అనగా సాధారణంగా మాట. వచనము, వాక్కు అనేటువంటిది, వాచికము అనేటువంటిది మొత్తాన్ని తీసుకుంటే అర్థం ఏమొస్తుంది? మాట అనేటువంటిది వస్తుంది. వచనం అంటే మాట లేదా వాక్కు అనేటువంటి అర్థము వస్తుంది. కానీ వచనం అనే వ్యాకరణ సంజ్ఞకు సంఖ్య అని అర్థం. మరి ఇక్కడ వచనం అంటే ఆ పదానికి అర్థం మాట అని తీసుకుంటే, ఇది వ్యాకరణానికి సంబంధించినటువంటి అర్థంగా తీసుకుంటే దీన్ని సంఖ్య అని చెప్పచ్చు. వచనాన్ని ఆంగ్లంలో నెంబర్ అంటాం, అలాగే మాట అంటాం మామూలు పరిభాషలో తీసుకుంటే. కానీ వ్యాకరణ పరిభాషకు సంబంధించి తీసుకుంటే దీన్ని ఏమంటున్నాం? సంఖ్య అని అంటున్నాం. ఆంగ్లంలో నెంబర్, తర్వాత సాధారణంగా తీసుకుంటే వచనం అంటే మాట, తర్వాత వ్యాకరణ పరిభాషకు సంబంధించి తీసుకుంటే సంఖ్య అని అర్థము వస్తుంది. ఇక సంస్కృతంలో వచనాలు కనుక తీసుకుంటే సంస్కృతంలో వచనాలు ఎన్ని రకాలు? 3 రకాలు. ఏకవచనము, ద్వివచనము, బహువచనము. తర్వాత తెలుగులో వచనాలు ఎన్ని రకాలు? 2 రకాలు. మనకు మామూలుగా తెలిసినవి ఏకవచనము, బహువచనం, అంతకు మిక్కిలి వేరే లేదు. కానీ సంస్కృతంలో ద్వివచనం. సంస్కృతంలో వేరే ఉన్నటువంటి అంశం ఏంటంటే ద్వివచనం. మన దాంట్లో ఏక మరియు బహు 2 మాత్రమే ఉంటాయి. కానీ సంస్కృతంలో ఉన్నది ద్వివచనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ఏకవచనానికి సంబంధించినటువంటి అంశం తెలుసుకుందాం. ఏకవచనం అంటే ఏదైనా ఒక విషయాన్ని లేదా ఒక వస్తువును గురించి చెప్పడం. ఏదైనా ఒక విషయాన్ని గురించి లేదా ఒక వస్తువు గురించి చెప్పడం. ఏకవచన ప్రత్యయాలు ఏమేమి ఉంటాయి? డు, ము, వులను వాడడం జరుగుతుంది. ఏకవచనానికి సంబంధించి డు, ము, వులను వాడడం జరుగుతుంది. పూర్వకాలంలో బహువచన ప్రత్యయాలు 2 ఉన్నాయి. అవి ఆర్, కల్ అనేటువంటి పూర్వకాలంలో ఉన్నటువంటి బహువచన ప్రత్యయాలు. ఇక తర్వాత మహద్వాచక బహువచన ప్రత్యయంగా అర్ వాడబడితే అమహద్వాచక ఏకవచన ప్రత్యయంగా కల్ వాడేవారు. మహద్వాచకం అంటే పుల్లింగానికి సంబంధించి, వాచకానికి సంబంధించి అది స్త్రీలింగానికి సంబంధించినటువంటి అంశాలు. ఇక ఇది ఏకవచనానికి సంబంధించినటువంటి అంశాలు. తర్వాత నిత్య ఏకవచనాలు. నిత్య ఏకవచనం మనకు ప్రశ్న దీని నుంచి రావడానికి ఆస్కారం ఉంటుంది. లోహవాచక శబ్దాలు. లోహానికి సంబంధించినటువంటి ఏమేమి ఉన్నాయి? లోహవాచక శబ్దాలు. లోహాలకు సంబంధించి ఏమేమి ఉన్నాయి? బంగారము, ఇత్తడి, కంచు, భూమి, రాగి. ఇవన్నీ నిత్య ఏకవచనం. బంగారము, ఎంత బంగారం తీసుకొచ్చి ఒక కుప్పగా పేర్చినా దాన్ని బంగారమే అంటారు, కానీ బంగారాలు అని అనం. నువ్వు ఎంత ఇత్తడి తీసుకొచ్చినా, కంచు అయినా, భూమి అయినా, భూమిని భూమి మాత్రమే అంటారు, భూములు అని అనం. భూమి నిత్య ఏకవచనం. తర్వాత రాగి, ఇవన్నీ లోహాలకు సంబంధించి నిత్య ఏకవచనాలు. తర్వాత సస్యవాచక శబ్దాలకు సంబంధించినటువంటి ఉప్పు, చింతపండు, బియ్యం, పసుపు, ఆముదం, ఇంగువ, నూనె, జీలకర్ర, కారం, చక్కెర, బెల్లం మొదలుగున్నటువంటి ఇవి సస్యవాచక శబ్దాలు. తర్వాత నామవాచకాలకు సంబంధించి రామయ్య, సీతమ్మ, తెలంగాణ, హైదరాబాద్, గోదావరి, మన్నెంకొండ, ఇవన్నీ కూడా నిత్య ఏకవచనాలకు సంబంధించి. అంటే మామూలుగా మళ్ళీ నిత్య ఏకవచనాల్లో లోహానికి సంబంధించి ఏమున్నాయి, తర్వాత సస్యవాచకానికి ఏమున్నాయి, సంజ్ఞకి ఏమున్నాయి, తర్వాత గుణనామవాచకానికి ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం. ఉదాహరణకు ఉప్పు, చింతపండు అనేటువంటిది నిత్య ఏకవచనాలు అయితే ఇది దేనికి సంబంధించి అంటే సస్యవాచక శబ్దాలకు సంబంధించి అని చెప్పొచ్చు. రాగి అనేటువంటి అంశం ఇచ్చి ఇది ఏకవచనమా ఏంటి అని అడిగితే ఇది నిత్య ఏకవచనం అని చెప్పొచ్చు. లోహవాచక శబ్దానికి సంబంధించి వస్తుంది. తర్వాత గుణనామవాచకాలు తీసుకుంటే గుణం తెలుపు, నలుపు, పొట్టి, పొడవు, లావు, సన్నం, పల్లం, ఎత్తు మొదలైనటువంటి అన్నీ కూడా గుణనామవాచకాలకు సంబంధించి. తర్వాత అక్కడాదులు అనేటువంటివి తీసుకుంటే అక్కడ, ఇక్కడ, ఎక్కడ, మరెక్కడ, అల్లక్కడ, ఇల్లిక్కడ
ఇవి కూడా నిత్య ఏకవచనాలే. తర్వాత సమానార్థమని తెలిపేటువంటి పదాలు ఈడు జోడు సరి పాటి అనేటువంటి అంశాలు ఇవన్నీ సమానార్థం అనేటువంటి తెలుస్తాయి. ఇక తర్వాత ఇవన్నీ కూడా ఏకవచనానికి నిత్య ఏకవచనాలు. వీటికి లు కానీ ఇంకా వేరే కానీ ఏమి మనం యాడ్ చెయ్యం. ఈడు జోడులు అంటామా అనం, ఈడు జోడి మాత్రమే అంటాం. సరి పాటి ఇవి నిత్య ఏకవచనాలు. ఇక తర్వాత బహువచనం కింద తీసుకుంటే మనకు బహువచనం 2 లేదా అంతకంటే ఎక్కువ విషయాలను వస్తువులను కలిపి చెప్పినట్లయితే దానిని బహువచనం అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ విషయాలను వస్తువులను కలిపి చెప్తే దాన్ని బహువచనం అని చెప్తారు. బహువచన ప్రత్యయంగా నేడు లను వాడుతున్నారు. వీటిని బహువచన ప్రత్యయంగా నేడు లను వాడడం జరుగుతుంది. ఇక ఇంతకుముందు నిత్య ఏకవచనాలు తెలుసుకున్నాం. ఇప్పుడు నిత్య బహువచనాలను మనం తెలుసుకుంటాం. ధాన్యవాచక శబ్దాలకు సంబంధించి వడ్లు, కందులు, రాగులు, ఆళ్ళు, ధనియాలు, కొర్రలు వీటికి ఎప్పుడైనా లు అనేటువంటిది వస్తుంది. ఇవి నిత్య బహువచనాలు. దీన్ని సింగిల్గా ఏకవచనంగా మనం చెప్పరానటువంటిది. ఇవి ధాన్యవాచక శబ్దాలు. ఇది బహువచనాలకు సంబంధించి. ఇంకా తర్వాత క్రీడావాచక శబ్దాలకు సంబంధించి తీసుకుంటే క్రీడావాచక శబ్దాలు గుజ్జున గూళ్ళు, కుప్పిగంతలు, పుట్టచెన్లు, గుబ్బిళ్ళు, దాగుడుమూతలు, అచ్చనగాయలు, చెమ్మచెక్కలు ఇవన్నీ క్రీడలకు సంబంధించినటువంటి అంశాలు. ఇవి కూడా నిత్య బహువచనాలే, ఏకవచనం అయితే కాదు. తర్వాత గౌరవవాచకాలకు సంబంధించి తీసుకుంటే ఉదాహరణ మీరు, వారు, నాన్నగారు, గారు, మాస్టర్ గారు ఇవి నిత్య బహువచనం కింద తీసుకుంటాం. సింగిల్గా ఉన్న ఒక వ్యక్తిని ఉన్నా కానీ ఇక్కడ మీరు అనేటువంటిది మనం సంబోధకంగా చేస్తాం. ఈ విధంగా మీరు, వారు, నాన్నగారు, గారు, మాస్టర్ గారు ఇవన్నీ కూడా గౌరవవాచకాలకు సంబంధించి. తర్వాత మరికొన్ని నిత్య బహువచనాలు. ఇవి ఇంతకుముందు టెట్ డిఎస్లలో అడిగినటువంటి అంశము. ఈ క్రింది వాటిలో నిత్య బహువచనము ఏంటిది? పాలు, నీళ్ళు, ఉసిళ్ళు, ఇంకా పేలాలు, మనం మరుమరాలు అంటాం కదా, పేలాలు ఇవన్నీ కూడా నిత్య బహువచనాలకు సంబంధించే. వీటిని క్వశ్చన్ మార్క్గా చేసి వీటిని ప్రశ్నారూపకంగా చేసి మనకు అంశం ఇచ్చి ఇవి ఏమిటి, దేనికి సంబంధించి, ఉదాహరణకు పాలు ఈ క్రింది వాటిలో వేటికి సంబంధించినటువంటిది అని మనం ఇస్తాడు నిత్య బహువచనం. లేక ఈ క్రింది వాటిలో నిత్య బహువచనం అని ఇస్తాడు పాలు, తర్వాత ఇంకా వేరే వేరే అంశాలు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉండాలి. ఇవి మనకు ఏకవచనము, బహువచనము అనేటువంటి అంశాలు. సంస్కృతంలో 3 రకాలుగా ఉంటే తెలుగులో 2 రకాలుగా ఉంది, ఏకవచనం, బహువచనం. ఇది మనకు వచనాలకు సంబంధించినటువంటి అంశం.